హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. దేవి భాగవతం 18వ భాగం. వృత్రుడి వధ. ఇంద్రుణ్ణి నిర్మూలించమని త్వష్ట చెప్పిన మీదట వృత్రుడు రథం ఎక్కి గొప్ప సేనను వెంటబెట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు. ఇంద్రుడు మరొకసారి వృత్రుడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇంద్రుడికి వృత్రుడికి గొప్ప యుద్ధం జరిగింది. ఇద్దరూ పోరాడారు. చూసి చూసి వృత్రుడు ఇంద్రుణ్ణి పట్టుకొని తన నోట్లో పెట్టుకున్నాడు. అది చూసి దేవతలు ఆక్రోశిస్తూ ఇంద్రుడి విముక్తికి మార్గం చెప్పమని బృహస్పతిని అడిగారు. నేను మాత్రం ఏం చేయగలను? ఇంద్రుడు చావలేదు, ఆ వృత్రుడి నోట్లో ప్రాణాలతోనే ఉన్నాడు అన్నాడు బృహస్పతి. అప్పుడు దేవతలు కూడబలుక్కొని జృంభిక అనే శక్తిని సృష్టించారు. ఆ శక్తి వృత్రుణ్ణి ఆవహించి అతనికి ఆవలింత తెప్పించింది. వృత్రుడు నోరు తెరవగానే ఇంద్రుడు బయటికి దూకాడు. యుద్ధం చాలా దీర్ఘకాలం సాగిన మీదట ఇంద్రుడు పూర్తిగా ఓడి దిక్కులేనివాడయ్యాడు. వృత్రుడు అమరావతికి వచ్చి అక్కడి సకల సంపదలను స్వాధీనం చేసుకున్నాడు. తన కొడుకు స్వర్గానికి రాజు కావటం చూసి త్వష్ట ఎంతో సంతోషించాడు. దేవతలు యజ్ఞభాగాలు పోగొట్టుకుని చెట్టులు పుట్టలు పట్టిపోయారు. దేవనగరం రాక్షస నగరం అయింది. దేవతలు వెళ్ళి శివుడికి తమ గోడు చెప్పుకున్నారు. తమ శరణుజొచ్చాం, మమ్మల్ని కాపాడాలి అన్నారు వాళ్ళు. శివుడు మామూలు ధోరణిలో దేవతలతో, మనం బ్రహ్మను వెంటబెట్టుకొని విష్ణువు వద్దకు పోదాం, అతనే వృత్రుణ్ణి చంపుతాడు అన్నాడు. ఇంకేం, అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. విష్ణువు వారికి దర్శనం ఇచ్చి, మీరంతా ఇలా వచ్చారు, ఏమిటి విశేషం అని అడిగాడు. అందరూ విచారంగా ఉండటం చూసి విష్ణువే మళ్ళీ, మీకు వచ్చిన కష్టమేమిటో చెబితే దానికి తగిన పరిష్కారం చేస్తాను అన్నాడు. దేవతలు తమ కష్టం చెప్పుకున్నారు. వారితో విష్ణువు ఇలా అన్నాడు, అవును, మీకు వచ్చిన కష్టం నాకు తెలుసు. వృత్రుణ్ణి ఏ మోసంతోనైనా చంపే ఉపాయం ఆలోచించి మీకు చెబుతాను. బ్రహ్మ నుంచి పొందిన వరాలతో ఎవరి వల్ల చావు లేక మదించి నిరంకుశుడిగా ప్రవర్తిస్తున్నాడు వృత్రుడు. మీరు వృత్రుడికి ఇంద్రుడికి స్నేహం కలిగించండి. నేను వజ్రాయుధంలో అదృశ్యంగా ఉండి మీకు సహాయపడతాను. ఎలాంటి కపటంతో వాణ్ణి స్నేహానికి ఒప్పించడం సాధ్యమవుతుందో అలాంటి కపటాన్ని ప్రయోగించండి. ఎలాగైనా వాణ్ణి నమ్మించండి. ఆ తర్వాత ఇంద్రుడు యుక్తిగా వాణ్ణి చంపేస్తాడు. నేను లోగడ మోసాలు చెయ్యలేదా? వామనుడి రూపంలో వెళ్ళి బలిని మోసగించలేదా? మోహిని రూపంలో దానవులను మోసగించలేదా? అది అలా ఉంచి సమస్త కోరికలు తీర్చగల జగజ్జననిని ప్రార్థించినట్లయితే ఆమె తన యోగమాయతో సహాయపడుతుంది. ఆమె మాయకు లోబడి వృత్రుడు ఇంద్రుడి చేతిలో చస్తాడు. మీరు కూడా ఆమె సహాయంతో వృత్రుణ్ణి చంపండి. దేవతలు కల్పవృక్షాలతో కూడిన మేరు పర్వతం మీదకి వెళ్ళి మహాదేవిని ధ్యానించారు. వాళ్ళు మహాదేవి తమకు లోగడ సహాయపడి మహిషాసురుణ్ణి, శుంభ నిశుంభులను, ఇతర రాక్షసులను ఎలా చంపినది చెప్పి, తల్లి, ఈ వృత్రుడు నీకు కూడా శత్రువే అయి ఉండాలి, లేకపోతే నీ భక్తులమైన మమ్మల్ని ఇలా ఎందుకు హింసల పాలు చేస్తాడు అన్నారు. వారి పొగడ్తలకు సంతోషించి దేవి ఆభరణాలతో, 3 కళ్లతో, 4 చేతులతో, దివ్యమైన ఆయుధాలతో, రక్తచందనం రంగుగల వస్త్రాలు ధరించి వారి ఎదుట ప్రత్యక్షమయ్యింది. ఆమె వారికి సహాయం చేస్తానని మాట ఇచ్చి అంతర్ధానమైంది. దేవతలు కూడా తృప్తిపడి తిరిగి వచ్చి ఇంద్రుడితో స్నేహానికి ఒప్పించడానికి మునులను వృత్రుడి వద్దకు పంపారు. మునులు వృత్రుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, వృత్ర, నువ్వు మహాయోగ్యుడవు. ఇంద్రుడు కూడా గొప్పవాడు అనిపించుకున్నవాడే. అలాంటప్పుడు మీరిద్దరూ స్నేహంగా ఉంటే వేరే చెప్పాలా? ఇంద్రుడు నీతో స్నేహ ప్రమాణం చేస్తాడు. నువ్వు కూడా అలాగే చెయ్యి. మునులు మీకు మధ్యవర్తులుగా ఉంటారు. దానికి వృత్రుడు, మీరంటే నాకు చాలా గౌరవం. మీ మాట తీసివేయడానికి వీల్లేదు. అయితే పాపాత్ముడు, బ్రహ్మహంతకుడు అయిన ఇంద్రుణ్ణి ఎలా నమ్ముతాను అన్నాడు. దానికి మునులు, ఎవడి ద్రోహం వాణ్ణే కట్టి కుడుపుతుంది. బ్రహ్మహత్య పాతకానికి, కళ్ళు తాగిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నది. కానీ మిత్రద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదే. అందుచేత నువ్వు ఇంద్రుడు
ప్రమాణపూర్వకంగా స్నేహం చేసుకోవచ్చు అన్నారు. తడిదానితో గాని పొడిదానితో గాని, రాతితో గాని కర్రతో గాని, కఠినమైన వజ్రంతో గాని, పగలు గాని రాత్రి గాని, దేవతలు వారి అధిపతి అయిన ఇంద్రుడు నన్ను చంపకూడదు. ఇందుకు అభ్యంతరం లేకపోతే మీరు కోరినట్లు చేయగలను అన్నాడు వృత్రుడు. మునులు ఈ మాట తీసుకుపోయి ఇంద్రుడితో చెబితే అతను సరేనన్నాడు. ఇంద్రుడు వృత్రుడి నియమానికి అగ్నిసాక్షిగా ఒప్పుకున్నానన్న మీదట ఆ మాట నమ్మి వృత్రుడు ఇంద్రుడితో స్నేహం చేశాడు. ఇద్దరూ స్నేహంగా కలిసి తిరిగారు. సముద్ర తీరాన నందనవనంలోనూ సంచరించారు. వృత్రుడు తృప్తిపడ్డాడు. కానీ ఇంద్రుడు మాత్రం వృత్రుణ్ణి చంపే అవకాశం కోసం ఆత్రంగా చూస్తున్నాడు. తన కొడుకు ఇంద్రుడితో స్నేహం చేసినట్టు విని త్వష్ట అమితాశ్చర్యంతో కొడుకును చూడవచ్చి ఇలా అన్నాడు: నువ్వు ఇంద్రుణ్ణి ఎలా నమ్మావు? అందరూ మనలాంటి వాళ్లే అనుకోవటం పొరపాటు. ఎంత వెర్రివాడైనా శత్రువుని నమ్ముతాడా? అందులోనూ అవకాశం దొరికితే నమ్మక ద్రోహం చేసేవాడు ధర్మానికి కట్టుబడతాడా? ఈ ధోరణిలో తండ్రి ఎంత బోధించినా కాలం మూడిన వృత్రుడికి తలకెక్కలేదు. ఒకనాటి సంధ్యవేళ ఇంద్రుడు వృత్రుడు సముద్ర తీరాన తిరుగుతున్నారు. అది రాత్రి కాదు, పగలు కాదు. అంతేకాక వృత్రుడు ఒంటరిగా ఉన్నాడు. అందుచేత ఇంద్రుడు వృత్రుణ్ణి చంపడానికి విష్ణువును తలుచుకున్నాడు. విష్ణువు వచ్చి అదృశ్యంగా వజ్రాయుధంలో ప్రవేశించాడు. ఇంద్రుడికి సముద్రపు నురుగు కనిపించింది. అది తడిదీ కాదు, పొడిదీ కాదు, ఏ విధమైన ఆయుధము కాదు. ఇంద్రుడు దేవిని కూడా తలుచుకున్నాడు. ఆమె తన అంశను ఆ నురుగులో ప్రవేశపెట్టింది. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని నురుగుతో కప్పి వృత్రుడి మీద బలంగా విసిరాడు. ఆ దెబ్బతో వృత్రుడు కొండ విరిగినట్టు పడి అప్పటికప్పుడు ప్రాణాలు వదిలాడు. శత్రుభయం తీరిపోయిన ఇంద్రుడు అమరావతికి తిరిగి వచ్చి మునుల నుంచి స్తోత్రాలు పొందుతూ మహాదేవికి ఉత్సవం చేయించి నందనోద్యానవనంలో రత్నమయమైన ఆలయాన్ని దేవికి కట్టించి ప్రతిష్ఠించాడు. తర్వాత అతను తనకు సహాయపడిన విష్ణువును దేవతలందరితో కలిసి పూజించాడు. వృత్రుణ్ణి చంపినది దేవి, విష్ణువు, ఇంద్రుడు అయినా కీర్తి ఇంద్రుడికే వచ్చింది. విష్ణువు వెళ్ళిపోయాడు. అయితే ఇంద్రుడికి మిత్రద్రోహం చేశానన్న భయం పట్టుకుంది. ఈ పాతకంలో తమకు విష్ణువుకు కూడా భాగం ఉన్నందుకు మునులు కూడా భయపడ్డారు. జరిగిన దానికి పశ్చాత్తాపడుతూ మునులు తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. తన కొడుకు మరొకడు పోయినందుకు త్వష్ట విచారపడి కొడుక్కు ఉత్తరక్రియలు జరిపి మోసంతో వృత్రుణ్ణి చంపినందుకు ఇంద్రుణ్ణి కష్టాల పాలు కమ్మని శపించాడు. పాపం కట్టి కుడుపుతుంది. వృత్రుణ్ణి చంపిన అనంతరం ఇంద్రుడి తేజస్సు తగ్గిపోయింది. ఇంద్రుడు కృతజ్ఞుడు అంటూ దేవతలు వెటకారంగా మాట్లాడసాగారు. ప్రమాణాలన్నిటినీ గాలికి వదిలి మిత్రఘాతకుడు కావటంలో ఇంద్రుడికి సమమైన వాడు మూడు లోకాల్లోనూ లేడని చెప్పుకున్నారు. మనుషులలో కూడా ఇంద్రుడికి అపఖ్యాతి వచ్చింది. ఇంద్రుడు సభలో తన ముఖం చూపలేక కుములుతూ ఇంట్లో కూర్చున్నప్పుడు అతని భార్య అతనితో, శత్రువు భయం తీరి కూడా సుఖంగా లేవు ఎందుచేత? అలాంటి శత్రువు మరెవ్వడూ లేడు కదా అని అడిగింది. ఇంద్రుడు శచితో, నాకిప్పుడు పట్టుకున్నది శత్రుభయం కాదు, బ్రహ్మహత్యా భయం. నందనవనము, అమృతము, గంధర్వగానము, అప్సరసల నృత్యాలు, నువ్వు, ఇతర స్త్రీలు, కామధేనువు, కల్పవృక్షము ఏదీ నాకిప్పుడు సుఖం కలిగించదు అన్నాడు. ఇలా అని ఇంద్రుడు మానస సరస్సు వద్దకు పోయి ఎవరికీ కనబడకుండా ఒక తామరతూడులో ప్రవేశించి నీటిపాములాగా నీటిలో సంచరించసాగాడు. ప్రపంచం అరాచకమైంది. ఆ స్థితి నివారించడానికి దేవతలు మునులు కలిసి ఆలోచించి ఇంద్ర పదవికి నహుషుణ్ణి తెచ్చారు. స్వతహాగా మహాధర్మాత్ముడైన అధికార మదం తలకెక్కి నహుషుడు స్త్రీలోలుడైపోయాడు. శచీదేవి చాలా అందగత్తె అని అతనికి తెలిసింది. అతను ఋషులను పిలిచి, ఇప్పుడు నేను దేవతల రాజును కదా, నన్ను కొలవడానికి ఇంద్రుడి భార్య రాదే, ఆమెను పిలిపించండి అన్నాడు. ఈ మాటలకు కలవరపడి ఋషులు వెళ్ళి శచీదేవితో నహుషుడి మాటలు చెప్పారు. ఆమె బృహస్పతితో తనను నహుషుడి నుంచి కాపాడమన్నది. బృహస్పతి ఆమెకు అభయం ఇచ్చాడు.
కానీ మునులు ఆమెను ఇంద్రుడి వద్దకు తీసుకుపోకుండా ఉండడానికి భయపడ్డారు. బృహస్పతి ఆమెకు ఒక ఆలోచన చెప్పి ఆమెను మునుల వెంట నహుషుడి వద్దకు పంపాడు. శచి నహుషుడితో, నా భర్త జాడ తెలిస్తే గాని నేను నీకు భార్యను కాలేను. ఆయన సంగతి తెలిసిన దాకా ఆగు అన్నది. నహుషుడు సరేనన్నాడు. ఆమె తరపున దేవతలు విష్ణుమూర్తి వద్దకు పోయి ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. మీరు అశ్వమేధ యాగం చేసి జగదమ్మను తృప్తిపరిచినట్టయితే ఇంద్రుడు తిరిగి మీకు రాజవుతాడు. శచి తన భర్తను తిరిగి పొందుతుంది అన్నాడు విష్ణువు. దేవతలు ఇంద్రుడి జాడ తెలుసుకొని అతని చేత అశ్వమేధం చేయించారు. అయినా అతను తిరిగి రాకపోవడంతో శచి విచారించి బృహస్పతిని కారణం అడిగింది. ఆయన ఆమెను దేవిని ఆరాధించమన్నాడు. ఆమె అలాగే చేసింది. దేవి ప్రత్యక్షమై తన మాయ చేత నహుషుడు చావబోతున్నాడని చెప్పి శచి ఇంద్రుడి వద్దకు వెళ్లే ఏర్పాటు చేసింది. శచి ఇంద్రుణ్ణి చేరి జరిగిందంతా చెప్పి నహుషుడు తనను కోరుతున్నట్లు తెలిపింది. ఇంద్రుడు ఋషులు మోసే వాహనంలో నహుషుణ్ణి నీ వద్దకు రమ్మను. ఆ సమయంలో ఆ కామాంధుడు ఋషుల శాపానికి గురి అవుతాడు అని శచికి సలహా ఇచ్చాడు. ఆ ఎత్తు పారింది. శచీదేవిని తన భార్యను చేసుకునేటందుకు తన వాహనాన్ని సప్తర్షులు మోయాలని, ఇతర ఋషులు వెంట రావాలని నహుషుడు కోరాడు. వాళ్ళు అందుకు కూడా ఒప్పుకున్నారు. అయితే వాళ్ళు వేగంగా నడవటం లేదని సర్ప సర్ప అంటూ అగస్త్యుణ్ణి కాలితో తన్నాడు. అగస్త్యుడు అతన్ని నువ్వే సర్పంక అని శపించాడు. ఆ శాపంతో నహషుడు పాము రూపం పొంది స్వర్గం నుంచి భూమి మీద పడ్డాడు. ఈ విధంగా ఇంద్రుడు తిరిగి స్వర్గాధిపతి అయ్యాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.